సో యాక్చువల్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది. కొండ పైన పార్కింగ్ దొరకలేదు, క్రౌడ్ అయితే బాగుంది, చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో కింద పార్కింగ్ చేద్దాం అనుకున్నాం కానీ స్పేస్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అహన్య స్టోరీస్. సో ఈరోజు ఈ వీకెండ్ ట్రిప్ వచ్చేసి విజయవాడకి వెళ్తున్నాం. విజయవాడ అండ్ యాక్చువల్లీ ఇది 2 days ట్రిప్, సాటర్డే అండ్ సండే. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి సమ్ కైండ్ ఆఫ్ ఎ గెట్ ఎఫే. సో ఎప్పుడు రిసార్ట్ ఆర్ లొకేషన్సే కాకుండా ఈసారి కంప్లీట్ డివోషనల్ ట్రిప్. సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం 10:30కి, మేబీ రీచ్ అయ్యేలోపు క్లోజ్ టు 5 అవుతుంది. ఫస్ట్ అయితే కనకదుర్గ అమ్మవారి దర్శనం, దాని తర్వాత ఇంకొక టెంపుల్ అనుకుంటున్నాము. బట్ టైం సరిపోతే ఆ టెంపుల్కి వెళ్తాము, లేదంటే ఇవాళ ఒకరోజు ఓన్లీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దర్శనం మాత్రమే. రేపు ఎర్లీ మార్నింగ్ విజయవాడ టు అన్నవరం. సో అక్కడ కూడా మా పాతది ఒకటి ఉండిపోయింది వ్రతం. సో దర్శనం అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ ఆన్ ది వేలోనే ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. సో ఇవన్నీ ఈ వీకెండ్లో 2 daysలో కవర్ చేయాలనేది ప్లాను. సో చూద్దాం, మనకు టైం యాక్చువల్లీ యాజ్ పర్ ప్లాన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అవ్వాలి, బట్ కొంచెం డిలే అయిపోయింది. బట్ అయినా చాలా డిలే అయిపోయింది, బట్ ట్రై చేద్దాం. 4 టెంపుల్స్ అనుకుంటున్నాను, 4 కంప్లీట్ అయ్యేలా మ్యాక్సిమం కవర్ చేసేస్తాం. దాని పక్కన 12 వేరే నెంబర్ అనుకుంటా. పెద్దంబర్పేట. విజయవాడ వైపుగా మనం కొత్త హైవేనా? కాదు, కొత్త హైవే సూర్యాపేట తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం పోయేది పాతదే విజయవాడ డైరెక్ట్. రిటర్న్లో ఖమ్మం దేవరపల్లి కొత్త హైవే నుంచి వస్తాం. వెళ్ళేటప్పుడు మనం అది సో ఓఆర్ఆర్ దిగి మన విజయవాడ రోడ్కి వచ్చాము. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. సో ట్రాఫిక్ అయితే అసలు విపరీతంగా ఉంది. 20 minutes అయింది ఇక్కడే స్ట్రక్ అయ్యాం. సో మేము 5:30 కల్లా టెంపుల్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక 1/2 hour ఇంకా పోయేలా ఉంది. చూడండి అసలు మొత్తం హెవీ వెహికల్స్, మొత్తం రెడ్ కలర్. 15 minutes చూపిస్తుంది, ఇంకా టైం పడుతుంది. అదే ఈ 2 ప్లేసుల్లో ఇట్లనే ఉంది. ఇంకా ముందు కూడా చూడాలి. ఈ అండర్ పాస్లో కాదు, ఫ్లైఓవర్లు వేస్తున్నట్టున్నారు. దానివల్ల అసలు హ్యూజ్ ట్రాఫిక్ జామ్. లాస్ట్ టైం లేదు, లాస్ట్ టైం ఆరామ్స్ బాగానే పోయినాం. ఇప్పుడే హెవీ అయిపోయింది ట్రాఫిక్. గుడ్ మార్నింగ్. హాయిగా బజ్జును మంచిగా, జుట్టు మంచిగా అనుకో, జుట్టు అంతా ఫేస్ మీద ఉంది. మెల్లగా పడుతావు. అంటే వెనక కూర్చొని ఒరుగటు. థర్డ్ది మధ్యలో ఒక టోల్ రాలేదా? టోల్ వచ్చిందా? సో ఈ ట్రిప్లో ఇది మన సెకండ్ టోల్. సో టోల్ నేమ్ పంతంగి, డిఫరెంట్గా ఉందిరా పేరు. అక్కడి నుంచి రాలేదా? అది సెట్ అయ్యేది కరెక్ట్. ఇప్పుడైతే కార్నివాల్ ఉత్సవం లాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేసాం కదా దిండి రిసార్ట్కి వెళ్ళినప్పుడు. సో అందులోకి వెళ్తున్నాం. లంచ్ కోసం కాదు, యాక్చువల్గా ఖుషీకి కొంచెం ఫీవరిష్గా ఉంది, సడన్గా కొంచెం కాఫ్ కూడా ఉంది. అందులో అపోలో ఉంది, అది గుర్తొచ్చింది. సో ఇక్కడ మెడిసిన్ తీసుకుంటాం. యాక్చువల్లీ ఇది గుర్తు పెట్టుకోండి, ఎమర్జెన్సీ వేలో మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఆన్ ద వేలో అక్కడ నువ్వు ఆడుకున్నావా మొన్న? గుర్తుందా? మళ్ళీ ఆడుకుందామా? మళ్ళీ ఇప్పుడు వద్దు అన్న, మనం వేరే దగ్గర ఆగుదాం.
లేదన్న మ్యాక్సిమం ఈవినింగ్ వచ్చేలా ఉంది, సింటమ్స్ ఉన్నాయి. ఖుషి ఎటుపోయినా మనం? అపోలో చెప్పు. అపోలో మెడిసిన్ తీసుకున్నామా నీకు? 5 minutes. హోటల్ వివేరా ఇంకా 5 minutes ఉంది. యాక్చువల్లీ అది 1 hour నుంచి చూస్తున్నాం. 1 hour అది ఇంకెక్కువ టైం అవుతుంది. అది 30 minutes అని పెట్టాడు. యాక్చువల్లీ అది 30 minutes లేదంటే ఎవ్రీ 30 minutesకి ఒక బోర్డు ఉంటుందో తెలియదు మరి. మనం ఇప్పుడు మొత్తానికి హోటల్ వివేరా వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? ఎంట్రీ. ఇది కూడా ఫుల్ రష్ ఉన్నట్టుంది. తిన్న దానికి వచ్చేసామా? సేమ్ వచ్చిందా గిడ ఉన్నది. అమ్మో పెద్ద ఫ్యాన్ ఉంది కుషిల్లా. చాలానే ఉంది ఇక్కడ. లంచ్ అయిపోయింది 3:30, 1 hour అయింది కదా ఇక్కడ. కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ లంచ్ టైం కాబట్టి రష్ బాగా. రష్ బాగుంది. ఇక అంతే, ఇక లంచ్ టైం వచ్చినప్పుడు అది మినిమం. సో ఇక 6 చూపిస్తుంది టెంపుల్ టైమింగ్స్. మేము టెంపుల్ రీచ్ అయ్యే టైం 6. అది టెంపుల్ ఉన్నట్టున్నారు కొండ మీద. సో నాన్ స్టాప్ డైరెక్ట్ కొండపైకి వెళ్తున్నాం. 6 అవుతుంది. మంచి ఈవినింగ్ దర్శనం టైం. సో క్రౌడ్ మార్నింగ్ ఉన్నంత ఉండదు, బట్ ఉంటుంది. ఒక మేబీ 1 hour అవుతుంది అనుకుంటున్నా దర్శనానికి అయితే. చూడాలి టైం అనేది. ఇది ఈ ట్రిప్లో 3rd టోల్. ఏంటది? కొర్లపాడు ప్లాజా. కొర్లపాడు ప్లాజా. లెఫ్ట్ వెళ్ళిపోతే ఖమ్మం. యూటర్న్ తీసుకోవాలి, అది ఇంకా రోడ్ కాలేదు కదా. సో ముందుకెళ్ళిన తర్వాతనే ఒక దగ్గర ఖమ్మం దేవరపల్లి హైవే ఉంటుంది. అది ఎక్కితే ఇంకా ఖమ్మం కూడా అవసరం లేదు, ఖమ్మంకి ఉందే ఇక డైరెక్ట్ ఇక్కడ దేవరపల్లి. సో ఎవరైతే రాజమండ్రి విశాఖపట్నం ఉన్నదో వాళ్ళు ఇంకా విజయవాడ స్కిప్ చేయొచ్చు, చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ మనకు 2 గంటల 2:20 గంటలు, అక్కడి నుంచి రాజమండ్రిలో గంటల దగ్గర 3-4 గంటల జర్నీ సేవ్ అవుతుంది. ఇది 4th టోల్. ఇది ఏంటి? చిల్లకల్లు ప్లాజా. చిల్లకల్లు ప్లాజా 4th టోల్. కృష్ణా జిల్లా లాస్ట్ అనుకుంటా కదా. లేదు ఇంకున్నాయా? చెప్పు నాన్న. చిల్లకల్లాను ఖుషి మైక్లో చెప్పు. చిల్లకల్లాను టోటల్ ఇప్పుడే విజయవాడ ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి వెళ్ళి 25 minutes డైరెక్ట్ కొండపైకి. సో పార్కింగ్ కొండపైనే దొరికితే మనకు ఒక 10-15 minutesలో డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక దర్శనము డిపెండ్స్ ఆన్ క్రౌడ్. ఒకవేళ పార్కింగ్ కనుక పైన లేకపోతే మనకు అడిషనల్గా ఇంకొక 1/2 hour అవుతుంది టైం. సో 7:30 అట్లా అవుతుంది. టెంపుల్కి వెళ్ళేసరికి ఇప్పుడు 7 అవుతుంది. వెల్కమ్ టు విజయవాడ. చెప్పు. మునిగిందండి. ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ సేమ్ అవుటర్ అంటే అటు సైడ్ వెళ్ళిపోతాము. టెంపుల్ దాటి చక్కొండకు అవతల ఉంటుంది. సో మన టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కదు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి మొత్తం.
దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళడానికి రెడీ అయినవరా గుండు? టెంపుల్కా లేనట్టుందా? వచ్చేసి ఇక ఫాస్ట్గా రియన్ రావాలి లేకపోయినట్టు. ఎమర్జెన్సీ రికార్డ్ అయితే లేదండి. ఈ బ్రేక్ అంత ప్రెషర్ లేదు కదా అట్లా. టెంపుల్ దగ్గర పార్కింగ్ దొరకలేదు, ఇక హోటల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడే పార్క్ చేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం టెంపుల్ పైకి. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 10 minutes. ఖుషి ఇగో అమ్మకు అనిపిస్తలేవు నువ్వు. సో యాక్చువల్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది. కొండ పైన పార్కింగ్ దొరకలేదు, క్రౌడ్ అయితే బాగుంది, చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో కింద పార్కింగ్ చేద్దాం అనుకున్నాం కానీ స్పేస్ లేదు. సో అక్కడ నుంచి వెళ్ళి మేము బుక్ చేసిన హోటల్ ఏమో ఒక 10 minutes డిస్టెన్స్. అందుకే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆటోలో వెళ్ళాం. అక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడానికి వీళ్ళవే బస్సులు ఉంటాయి, అవి కూడా ఫ్రీనే, ఎంత ఒక 5 minutes టైం అంతే. సో వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్స్ అలో చేయట్లేదు, అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్. ఇవన్నీ 300 రూపీస్ దర్శనం బుక్ చేసాము. 300 ఎంత ఒక 10 minutes కూడా పట్టలేదు, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇప్పుడు రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయాం. చాలా బాగుంది ఈ దగ్గర. వెల్కమ్ టు లెమన్ ట్రీ. చాలా బాగుంది రూమ్ ఇది. ఇది డోర్ బటన్. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఇది లెమన్ ట్రీ ప్రీమియం. సో జస్ట్ 1 day స్టే, మార్నింగ్ వెళ్ళిపోతాం మళ్ళీ. కానీ నార్మల్గా అయితే మనం ఎక్కువసేపు ఉండాలి, లేట్గా వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ రావాల్సింది, లేట్ అయిపోయింది. దర్శనం తర్వాత డైరెక్ట్ ఇంకా రూమ్కి వచ్చేసాం. దర్శనం మంచి రోలర్ కోస్టర్ అయిపోయింది ఫుల్గా. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. సో ఇది బెడ్ బాగుంది, నీట్గా కాదు ప్రీమియం ఉంది. ఖుషి దారా ఇక్కడ చూడు. ఖుషి ఆల్రెడీ మొత్తం రన్నింగ్ అవుతుంది. ఓపెన్ చేయి. అది లేదే, బట్ ఐరన్ బాక్స్, సపరేట్ లాకరు, కబోర్డ్, లగేజ్ పీస్, కెటిల్, మినీ కిచెన్, ఇక్కడ ఫ్రిడ్జ్. గట్టి ఉన్నాను. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా? ఫ్రిడ్జ్ అయితే ఉంది, ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇది వాష్రూమ్. ఎంతైనా ప్రీమియం అంతే, చాలా బాగుంది. ఇంకో 1 day స్టే ఎక్స్టెండ్ చేసుకొని ఇందులోనే ఉంటాం. అంతకుముందు దిండి రిసార్ట్లో ఇవి ఇవ్వలేదు. సో డిఫరెన్స్ బిట్వీన్ 4 star అండ్ 5 star ఇది. చూస్తే మెయింటెనెన్స్ కానీ, సో ఇదంతా చాలా స్పేషియస్, చాలా బాగుంది. ఏమంటే బాత్రూమ్కి ఇంతసేపు ఉండదు కానీ సూపర్. అది మన బాల్కనీ బాల్కనీ ఉందా చూడు, ఏం వ్యూ ఉందో మరి. ఎలాగో సిటీ వ్యూనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది విజయవాడ. ఓపెన్ లేదనుకుంటా. ఉంటుంది. అరే ఇదారా, ఓపెన్ లేదు, జస్ట్ విండో ఓపెన్. విండోనే ఇచ్చాడా? సిటీ చూద్దాం ఇందులోంచి. జస్ట్ విండో. ఇది వర్క్ స్పేస్, కావాలంటే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. మనకి ఇక్కడ చిన్న సోఫా అండ్ టీ టేబుల్ కూడా.
సిట్ అవుట్. రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? టీ ఆర్డర్ పెట్టుకోవాలి కానీ డిన్నర్ టైం అయింది కదా. ఓకే. ఇది ప్రసాదం. ఇగోదా మా ఖుషి గంట నుంచి చాలా అంటే చాలా వెయిట్. మొక్కి తినాలి. నువ్వు తిను, మొక్కి తిను, మొక్కు. వెరీ గుడ్. ఇట్స్ గుడ్ ఖుషి తల్లి, గుడ్. నాన్నకు పెట్టరా కొంచెం? నువ్వు పెడతావా? మొక్కి పోయి ఫస్ట్. సో డిన్నర్ ఆర్డర్ పెట్టాము ఈరోజు. ఏంటిది అది? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. యాక్చువల్లీ ఇవాళ నాన్ వెజ్ తినొద్దని ఫిక్స్ అయ్యాం, అందుకోసమని. రేపు కూడా గోంగూర అన్నం. అండ్ Yes. దిస్ వన్ ఫర్ కర్డ్ ఖుషి రైస్. దద్దోజనం. దద్దోజనం. అండ్ సలాడ్స్. ఇవి పాపడ్. ఇదంతా రైతా అనుకుంటా. రైతా ఇంకా ఇది మిర్చి కసాలు. అసలు చాలా బాగుంది కదరా.